వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 27 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఓకేనా, క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా అందరూ లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా కనీసం ముగ్గురికి మీరు షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రతి ఏటా ఓకేనా ప్రపంచ పర్యాటక దినోత్సవంను ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రతి ఏటా ప్రపంచ పర్యాటక దినోత్సవం వరల్డ్ టూరిజం డేని సెప్టెంబర్ 27 చాలా ఇంపార్టెంట్ అనమాట. టూరిజం డే సెప్టెంబర్ 27 అనమాట, పర్యాటక దినోత్సవం. ఓకేనా, 1980 నుంచి ప్రతి ఏటా కూడా UNWTO యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో 1980 నుంచి ప్రతి ఏటా కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా, 1980 నుంచి క్రమం తప్పకుండా ఈ ఏడాది థీమ్ ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క థీమ్ నోట్ చేసుకోవాలి. ఆ థీమ్ ఏంటంటే కనుక ఓకేనా టూరిజం అండ్ పీస్ అనగా పర్యాటకము మరియు శాంతి అనమాట. చూడండి, పర్యాటక రంగం పైన ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ప్రతి ఏటా నిర్వహించబడుతుంది అనమాట. మనందరికీ తెలుసు, ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. పర్యాటక రంగం బాగా డెవలప్ అయితే కనుక హోటళ్ళు కావచ్చు. ఓకేనా, అదేవిధంగా టూరిజానికి సంబంధించినటువంటి చాలామంది వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మనకు విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. వాళ్ళు కూడా సపరేట్గా నియమించబడతారనమాట. ఇట్లా మనకి పర్యాటక రంగం పైన చాలామంది బతుకుతూ ఉంటారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఈ పర్యాటక దినోత్సవం యొక్క థీమ్ అనేది ఇంపార్టెంట్. ఆ థీమ్ ఏంటి ఈ ఏడాది అంటే కనుక అదే టూరిజం అండ్ పీస్ అనమాట. గుర్తుంచుకోవాలి. ఇంకా ప్రతి ఏటా కూడా ఒక ప్రదేశంలో దీన్ని నిర్వహిస్తారనమాట. ఈసారి ఏ దేశంలో ఈ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారంటే కనుక ఓకేనా జార్జియా అనేటువంటి దేశం అనమాట. కానీ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా ఏదో ఒక దేశం ఆతిథ్యం ఇస్తుందన్నమాట. అట్లా ఈ ఏడాది హోస్ట్ కంట్రీ ఏదంటే కనుక ఈ ఏడాది హోస్ట్ కంట్రీ జార్జియా అనమాట. గుర్తుంచుకోవాలి. ఇక ప్రజెంట్ మన దేశ పర్యాటక శాఖ మంత్రి ఎవరంటే కనుక గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు. పర్యాటక మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మంత్రిగా కందుల దుర్గేష్ గారు ఉన్నారు. అదే తెలంగాణ రాష్ట్ర పర్యాటక మంత్రిగా జూపల్లి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక మంత్రిగా ఎవరున్నారంటే కనుక జూపల్లి ప్రభాకర్ రావు గారు ఉన్నారన్నమాట. కాబట్టి మినిస్టర్ల పేర్లు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. మొట్టమొదటి మన దేశ పర్యాటక మంత్రి కరణ్ సింగ్ అనమాట. మొట్టమొదటి మన దేశ పర్యాటక మంత్రి ఎవరు? టూరిజం మినిస్టర్ ఎవరు అంటే కనుక కరణ్ సింగ్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల మనం నిన్నటి క్లాస్లోనే చెప్పుకున్నాం. ఓకేనా, చాలా ముఖ్యంగా ఆసియా పవర్ కంట్రీస్ అనమాట. వరుస దేశాలు 4 కంట్రీస్ చెప్పుకున్నాం అనమాట. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4. అందులో మన భారతదేశం కూడా ఒకటి అనమాట. కాబట్టి 4 దేశాలు వరుస క్రమంలో ఏంటి ఆ 4 దేశాలు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్, అంతరిక్షం నుంచి తొలిసారిగా ఆస్ట్రాయిడ్ను భూమి మీదకు తీసుకొచ్చిన దేశం ఏది? అంతరిక్షం నుంచి తొలిసారిగా ఆస్ట్రాయిడ్ను భూమి మీదకి తీసుకొచ్చిన దేశం అమెరికా అన్నమాట. చూడండి, అత్యంత దూరంలో ఉన్నటువంటి అంతరిక్షంలో అత్యంత దూరం నుంచి ఈ ఆస్ట్రాయిడ్ను అమెరికా భూమి మీదకి సురక్షితంగా తీసుకొచ్చిందనమాట. అమెరికాకు చెందినటువంటి నాసా అంటే తెలిసినటువంటిదే కదా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా పూర్తి పేరు అనమాట నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా ఏర్పడిన సంవత్సరం 1958. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా అనమాట. నాసా ఏర్పడిన సంవత్సరం 1958. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా అనమాట. అటువంటి నాసా ఈరోజు ఒక ఘనత సాధించిందనమాట. అంతరిక్షంలో అత్యధిక దూరం నుంచి చాలా సురక్షితంగా భూమి మీదకు ఒక ఆస్ట్రాయిడ్ శాంపుల్ను తీసుకొచ్చిందనమాట నాసా వాళ్ళు.
ఇక్కడ మనం చూస్తున్నాం ఆ క్యాప్సూల్ అనమాట, అది ఒకటి. అందులో ఈ ఆస్ట్రాయిడ్ నమూనా ఉందన్నమాట. అక్కడ మనం చూస్తున్నాం ఒక ఎడారి ప్రాంతం. ఇది ఎక్కడ దిగిందంటే కనుక అమెరికాలోని ఉటా అనే ఎడారిలో ఈ క్యాప్సూల్ దిగిందనమాట. ఆ క్యాప్సూల్‌లో మనకి ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయన్నమాట. ఒక పావు కిలో వరకు ఆస్ట్రాయిడ్స్ ఉండొచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారనమాట. ఓకేనా. అది విస్టన్ నగరంలో ఉన్నటువంటి ఒక పరిశోధనా కేంద్రానికి దీన్ని తీసుకొని వెళ్తారు. అక్కడ ఆస్ట్రాయిడ్ పైన పరిశోధనలు జరుపుతారనమాట. అంటే భూమి ఎలా ఆవిర్భవించింది, భూమిపైన జీవం ఎలా ఆవిర్భవించింది అనే విషయాలు కూడా తెలిసి రావచ్చు అనమాట దీనివల్ల. భూమి ఎలా ఆవిర్భవించింది, భూమిపైన జీవం ఎలా ఆవిర్భవించింది అనే విషయాలు కూడా ఓకేనా ఈ ఆస్ట్రాయిడ్స్ వల్ల తెలుసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారన్నమాట శాస్త్రవేత్తలు. కాబట్టి గుర్తుంచుకోవాలి, లక్షల కిలోమీటర్ల దూరం నుంచి భూమి మీదకి విసిరేసినటువంటి ఆస్ట్రాయిడ్స్ను ఈరోజు మనం ఓకేనా నాసా వాళ్ళు తీసుకొని రావడం జరిగిందన్నమాట. కాబట్టి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇస్రో పూర్తి పేరు, ఇస్రో ఏర్పడిన సంవత్సరం, ఇస్రో ప్రధాన కార్యాలయం, ఇస్రో తొలి చైర్మన్, ఇస్రో ప్రెస్ చైర్మన్. కామెంట్ బాక్స్లో మీ సమాధానాలు తెలియజేయాలి. చాలా ఇంపార్టెంట్. నేను తరచుగా చెప్తూనే ఉంటాను ఇస్రో వచ్చినప్పుడల్లా. కాబట్టి ప్రతిదీ అడిగి ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. కాబట్టి చూద్దాం, ఆన్సర్లు చేయాలి మీరందరూ కూడా దీనికి సంబంధించిన ఇయర్తో సహా. ఓకేనా. రైట్. థర్డ్ క్వశ్చన్, పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమ నిర్వహణలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమ నిర్వహణలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పొగాకు వ్యతిరేక అవగాహన నిర్వహణ కార్యక్రమంలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రెండవ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఒరిస్సా. మూడవ స్థానంలో నిలిచినది డామన్ అండ్ డయ్యూ అనమాట. డామన్ అండ్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ సంవత్సరం 2024 మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పొగాకు వ్యతిరేకం పైన కొన్ని అవగాహన కార్యక్రమాలను చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలను సూచించడం జరిగిందనమాట. ఈ క్రమంలో భాగంగా ఈరోజు వాటికి సంబంధించిన ప్రథమ ర్యాంకులు ఇవ్వడం జరిగిందనమాట. అలా ప్రథమ ర్యాంకులో ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్, రెండవ ర్యాంకులో ఒరిస్సా, మూడవ ర్యాంకులో డామన్ అండ్ డయ్యూ నిలిచాయన్నమాట. గుర్తుంచుకోవాలి. ప్రతి ఏటా టొబాకో యాంటీ టొబాకో డే, వరల్డ్ యాంటీ టొబాకో డే, దీన్ని వరల్డ్ నో టొబాకో డే అని కూడా అంటారు. పొగాకు వ్యతిరేక దినోత్సవం అనమాట. ఎప్పుడు జరుపుతారంటే కనుక మే 30 అనమాట. పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 30న జరుపుతారు. ఈ ఏడాది థీమ్ కూడా నేను చెప్పాను, మే నెలలో 30వ తారీఖున. మీరు చూస్తే కనుక నేను థీమ్ చెప్పింటా. ఏంటి ఆ థీమ్ అని నేను గుర్తు చేస్తే మీకు ఇప్పుడు ఆ థీమ్ వచ్చేసి ఓకేనా, చిల్డ్రన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫియరెన్స్. గుర్తుపెట్టుకోవాలి, చిల్డ్రన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫియరెన్స్ అనేది థీమ్ అనమాట. ఇక పొగాకు వ్యతిరేక దినోత్సవం ఇప్పుడు మే 30. పొగాకు వ్యతిరేక దినోత్సవం 2024 థీమ్ కూడా చెప్పాను, నోట్ చేసుకోండి. పొగాకు అనేది ఒక ఆల్కలాయిడ్ అంటే చేదుగా ఉంటాయి. చేదుగా ఉన్న వాటిని ఆల్కలాయిడ్స్ అంటారు. వేప ఆల్కలాయిడ్, వేపలో ఉండే ఆల్కలాయిడ్ నింబిన్ అనమాట. పొగాకులో ఉండే ఆల్కలాయిడ్ నికోటిన్, టీలో ఉండే ఆల్కలాయిడ్ తెయిన్, తేయాకులో తెయిన్ ఉంటుందన్నమాట. కాఫీలో ఉండే ఆల్కలాయిడ్ కెఫిన్. ఇలా ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా చేదుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పొగాకులో తినదగిన భాగం వచ్చేసి పత్రం. కాబట్టి పొగాకు బారిన పడి ఎంతోమంది పిల్లలు వారి భవిష్యత్తునే నాశనం చేసుకుంటూ ఉన్నారనమాట. దాన్ని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించి కొన్ని అవగాహన కార్యక్రమాలను చేయమని చెప్తే అలా చేసినప్పుడు ప్రథమ ర్యాంకులో ఆంధ్రప్రదేశ్, రెండవ ర్యాంకులో ఒరిస్సా, మూడవ ర్యాంకులో డామన్ డయ్యూ నిలవడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో పొగాకును ప్రారంభించిన వాళ్ళు పోర్చుగీస్ వారు అనమాట. మనం హిస్టరీలో చదువుకుంటాం. పొగాకును ఎవరు ప్రవేశపెట్టారు అంటే పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టినదే ఈ పొగాకు అనమాట. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక శ్రీలంక నూతన అధ్యక్షుడు
శ్రీలంక నూతన ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. చూద్దాం ఎంతమంది చేస్తారో అనేది. క్వశ్చన్ నెంబర్ 4. 6వ దలైలామా పేరును ఏ రాష్ట్రంలోని పర్వతానికి పర్వతారోహకులు పెట్టారు? చూడండి, 6వ దలైలామా పేరును ఏ రాష్ట్రంలోని పర్వతానికి పర్వతారోహకులు నామకరణం చేశారంటే కనుక అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో ఒక పర్వతానికి పేరు లేదనమాట. ఆ పర్వతాన్ని జాతీయ పర్వతారోహణ సాహస యాత్ర, దాన్ని నిమాస్ అంటారనమాట. జాతీయ పర్వతారోహణ సాహస సంస్థ, సాహస క్రీడా సంస్థ అనేది ఒకటి ఉంది, దాన్ని నిమాస్ అంటారనమాట. వాళ్ళు ఈ పర్వతారోహణ చేయడం జరిగింది. 15 రోజులు చేపట్టినటువంటి యాత్రలో భాగంగా వీరు ఆ పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. 15 రోజుల పాటు చేపట్టిన యాత్రలో భాగంగా వీళ్ళు ఆ పర్వతాన్ని అధిరోహించడం జరిగిందనమాట. దీని యొక్క ఎత్తు ఎంతగా చెప్తున్నారంటే కనుక 20,942 అడుగులు. 20,942 అడుగుల ఎత్తును వీళ్ళు వెళ్ళి దానికి పేరు పెట్టడం జరిగిందనమాట, 6వ దలైలామా. 6వ దలైలామాకు ఉన్న పేరు ఏంటంటే సాంగ్ యాంగ్. ఓకేనా, సాంగ్ యాంగ్. 6వ దలైలామాకి ఏమని పేరు ఉందంటే కనుక సాంగ్ యాంగ్ అనేటువంటి పేరు ఉందన్నమాట. కాబట్టి ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. 6వ దలైలామా పేరు సాంగ్ యాంగ్. ఆయన పేరుని ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో పేరు లేనటువంటి ఒక పర్వతానికి పేరు పెట్టడం జరిగిందనమాట. దాని ఎత్తును వీళ్ళు ఎంతగా నిర్ధారించారంటే కనుక 20,942 అడుగులుగా నిర్ధారించడం జరిగిందనమాట. చూడండి, చైనా దేశానికి ఒక రకంగా చెప్పినట్టయితే జలక్ ఇచ్చినట్టు అనమాట. ఇది మనం చైనా దేశానికి జలక్ అనమాట. ఎందుకంటే 2015 నుంచి అరుణాచల్ ప్రదేశ్ మాదే, ఇది భారతదేశంలో భాగం కాదు, ఇది మా దేశంలోని భాగం అని చెప్తూ ఉందన్నమాట చైనా దేశం అనమాట. ఇక్కడ అంతేకాదు, ఈ అరుణాచల్ ప్రదేశ్లో అనేక ప్రాంతాలకు పేర్లు పెడుతూ ఉన్నారనమాట. ఈరోజు మన దేశం కూడా చెప్తూ ఉందన్నమాట, పేర్లు పెట్టినంత మాత్రాన, మీరు పేర్లు పెట్టుకున్నంత మాత్రాన అది మీ భూభాగం కాదు. చూడండి, మన దేశ పర్వతారోహకులు ఇప్పుడు ఈ పర్వతంపైకి ఎక్కడం జరిగింది. ఓకేనా, ఎవరు కూడా అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చి చైనా వాళ్ళు ఎక్కడం లేదు కదా, మన దేశం వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతాన్ని అధిరోహించారనమాట. కాబట్టి పేర్లు మాత్రం మీరు పెట్టుకుంటున్నారు, మీ వాళ్ళు వచ్చి ఇక్కడికి ఎవరైనా దేన్ని కూడా అధిరోహించడం లేదు, ఇక్కడ ఉండడం లేదు. కాబట్టి ఇది మీ భూభాగం కాదు అని చెప్పేసి మన దేశ రక్షణ శాఖ చెప్తూ ఉందన్నమాట. చైనా దేశానికి కౌంటర్ ఇవన్నీ ఇచ్చిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 5. చెన్నైలోని కాందర్ నగర్ రోడ్డుకు ఎవరి గౌరవార్థం నామకరణం చేశారు? చెన్నైలోని కాందార్ నగర్ రోడ్డుకు ఎవరి పేరును పెట్టారు అంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు పెట్టడం జరిగిందనమాట. చూడండి, చెన్నైలో ఆయన నివాసం ఉంది. తమిళనాడులోని చెన్నైలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నివాసం ఉందన్నమాట. ఆయన నివాసం ఉన్నటువంటి ఆ ఏరియా ఏదంటే సుంగంబాకంలో ఉన్నటువంటి రోడ్డు అనమాట ఈ కాందార్ నగర్ రోడ్డు. సుంగంబాకం అనేటువంటి కాలనీలో ఈ కాందార్ నగర్ రోడ్డు ఉందన్నమాట. ఆ రోడ్డుకి ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరుని పెట్టడం జరిగిందనమాట. ఈ విషయాన్ని ఎవరు వెల్లడించారంటే కనుక మన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారి విషయాన్ని వెల్లడించారన్నమాట. తమిళనాడులోని చెన్నైలో ఉన్నటువంటి సుంగంబాకం కాలనీలో గల కాందార్ నగర్ రోడ్డుకు ఎస్పి సుబ్రహ్మణ్యం గారి పేరును పెట్టడం జరిగిందనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగిందనమాట. చూడండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే భారతదేశంలో తెలియని వాళ్ళంటూ ఉండకపోవచ్చు అనమాట. సినిమా పైన అవగాహన అస్సలు లేని వాళ్ళకు తప్ప సినిమా పైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరు తెలిసే ఉంటుందన్నమాట. ఎందుకంటే పలు భాషల్లో 40,000 పైగా పాటలు పాడినటువంటి మహనీయుడు అనమాట.
పలు భాషల్లో 40,000 పైగా పాటలు పాడిన మహనీయుడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అంతేనా అంటే కాదు. ఆయన ఏకంగా సంగీతం గూడా, కొన్ని చిత్రాలకు సంగీతం గూడా, సంగీత దర్శకత్వం గూడా వహించాడనమాట. ఓకేనా. అదేవిధంగా సినిమాలలో నటించాడనమాట. సినిమాల్లో చాలా చిత్రాల్లో మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని చూస్తామన్నమాట. అలా పలు భాషల్లో నటించాడనమాట. అంత గొప్ప సినీ ప్రముఖుడనమాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. కాబట్టి తమిళనాడును చాలా గొప్పగా ఆయన ప్రభావితం చేశాడనమాట ఆ ప్రజలందరినీ గూడా. కాబట్టి ఈరోజు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరును చెన్నైలోని సుంగంబాకం కాలనీలో గల కాందార్ నగర్ రోడ్డుకు ఆయన పేరును పెట్టడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. మనం చాలా చాలా ఇంపార్టెంట్గా మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పటికే 2 పేర్లు మనం చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో 2 పేర్లు కనిపిస్తున్నాయి. ఓకేనా. ఒకటి అరుణాచల్ ప్రదేశ్లోని ఒక పర్వతానికి 6వ దలైలామా పేరు పెట్టడం. అదేవిధంగా ఇక్కడ చెన్నైలోని ఒక రోడ్డుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు పెట్టడం చూసినామన్నమాట. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6. 2024 సెప్టెంబర్ 26న ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడినది? 2024 సెప్టెంబర్ 26న ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది అంటే కనుక హైదరాబాదు నగరంలో. హైదరాబాదు నగరంలో ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా జరుగుతుందన్నమాట. ఇది 3 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఓకే. సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 27, సెప్టెంబర్ 28 అనమాట. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కనుక తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించినటువంటి గొప్ప ఫెస్టివల్ అనమాట. ఎందుకు దీన్ని వాళ్ళు ప్రారంభించారు అంటే కారణాలు ఉన్నాయి. ఏమి లేదు, చాలా ఇంపార్టెంట్గా వీరి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, ఈ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి కదా, వారి ఆలోచనలు అక్కడ ప్రదర్శించడానికి అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళను కలవడానికి, అదేవిధంగా వీరి నెట్వర్క్ను అక్కడ ప్రదర్శించుకోవడానికి గొప్పగా ఈ ఫెస్టివల్ అనేటువంటిది జరిగిందనమాట. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా. చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాలు కాస్త గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ అనమాట. ఓకేనా. చాలా ఇంపార్టెంట్గా ఎక్కడ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. ఎవరైనా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇక్కడ మన నుంచి డైలీ ఎగ్జామ్స్ అనేటువంటివి పెడతాం. టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయన్నమాట. మీరు చదువుకోవడానికి వీలుగా కూడా ఉంటాయి. రోజు టాపిక్ వైజ్ టెస్టులు కంటిన్యూ అవుతూ 3 నెలలకు సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇట్లా నీట్గా వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకేనా. అందరూ లైక్ చేయాలి. ఇంకా చాలామంది లైక్ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 7. చైనా నుంచి కొన్న పాండాలను ఖర్చు భరించలేక వాటిని వెనక్కు ఇచ్చిన దేశమేది? చూడండి, చైనా నుంచి పాండాలను ఖర్చు భరించలేక వాటిని వెనక్కి ఇచ్చిన దేశం ఏదంటే కనుక ఆన్సర్ ఫిన్లాండ్ ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. ఒక 2 పాండాలు ఉన్నాయన్నమాట. చైనా నుంచి యాక్చువల్గా చైనా దేశానికి 2018లో చైనా దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ 2018లో చైనా దేశ అధ్యక్షుడు ఎవరున్నారు? జీ జిన్పింగ్ ఉన్నాడనమాట. ఆయన ఫిన్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక 2 పాండాలను బహుకరించిందనమాట చైనా దేశం ఫిన్లాండ్ దేశానికి. ఈ ఒప్పందం ఏంటంటే కనుక ఒక 15 ఏళ్ల పాటు ఈ పాండాలను ఒక జూలో ఉంచుకొని వాటిని సంరక్షించాలన్నమాట. ఒక 15 ఏళ్ల పాటు ఈ 2 పాండాలను జూలో ఉంచుకొని సంరక్షించాలి. అది ఒప్పందం అనమాట. ఒక ప్రైవేట్ కంపెనీకి ఒకనా జరిగినటువంటి ఒప్పందం అనమాట. కాబట్టి 2 పాండాలు 2018లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆ దేశంలో పర్యటించినప్పుడు, ఫిన్లాండ్లో పర్యటించినప్పుడు ఆ 2 పాండాలను బహుకరించారన్నమాట. వాళ్ళు అప్పటి నుంచి సంరక్షిస్తూ ఉన్నారన్నమాట. ఈ క్రమంలో భాగంగా ఓకేనా, రోజు రోజుకు వాటి ఖర్చు విపరీతంగా ఎక్కువైపోయి వాళ్ళు ఇప్పుడు దానికి ఆ ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట ఆ జూ వాళ్ళు.
ఓకేనా. వాతావరణము ఇతరాతర సౌకర్యాలకే ఇప్పటి వరకు 75 కోట్లు ఖర్చు పెట్టారంట ఆ పాండాలకు. వాతావరణము ఇతర సౌకర్యాల కొరకే ఇంతవరకు 75 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందంట ఆ 2 పాండాలకి. ఆ 2 పాండాలకి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 పాండాల పేర్లు ఒక ఒక పాండా పేరు వచ్చేసి లుమి, రెండవ పాండా పేరు వచ్చేసి పిరి. లుమి, పిరి అనే ఈ 2 పాండాలు ఇప్పుడు ఫిన్లాండ్ దేశం చైనాకు అప్పగించిందనమాట. కారణం ఏంటంటే ఖర్చు భరించలేకనే. అంతేకాదు ప్రతి ఏటా కూడా 14 కోట్ల ఖర్చు వస్తుందంట దానికి. వాతావరణం ఇతర సౌకర్యాలకే కాకుండా మళ్ళీ ప్రతి ఏటా 14 కోట్ల ఖర్చు వస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ జూ వాళ్ళు కరోనా సీజన్లో బాగా నష్టపోయినారనమాట. కాబట్టి వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి అంతగా లేదు కాబట్టి ఇక్కడ 3 ఏళ్ల నుంచి అడుగుతుందనమాట చైనాను తిరిగి తీసుకోమని చెప్పేసి. అది ఇప్పుడు ఫలించిందనమాట. 3 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనమాట ఆ రెండింటిని వెనక్కి ఇచ్చేయాలని. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించాయి కాబట్టి చైనా దేశానికి అప్పగించేసిందనమాట ఈ 2 పాండాలను. పాండాల పేర్లేంటి? ఒకటి లుమి, 2 పిరి అనమాట. పాండాల పేర్లు అవి అనమాట. చైనా దేశ జాతీయ సంపద అనమాట పాండాలు. ఎయిత్ క్వశ్చన్, 250 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? చూడు, 250 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అమరావతిలో. చూడండి, చాలా ఇంపార్టెంట్గా మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది. ఈ గవర్నమెంట్ కాస్త ఇతర కంపెనీలను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా రాజధాని అనేటువంటిది ఒకటి నిర్మిస్తున్నారు కాబట్టి ఈ రాజధానిలో భాగంగా ఏమేమి ఏర్పాటు అవుతున్నాయి, దానికోసం ఎంత ఖర్చు చేస్తున్నారు, ఓకేనా, ఎన్ని ఎకరాలు అక్కడ దానికోసం కేటాయించారు అనేటువంటి విషయాలు మనకు వెల్లడిస్తూ ఉంటారనమాట. అక్కడ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని కంపెనీలు తీసుకొస్తున్నారనమాట. అవి కూడా మనం మైండ్లో పెట్టుకుంటూ రావాలి, చాలా ఇంపార్టెంట్గా. ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఓకేనా సెంటర్ అనమాట. ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారంటే కనుక అదే అమరావతి, రాజధాని అమరావతి అనమాట. ఎక్కడ? రాజధాని అమరావతిలో. ఎన్ని కోట్ల రూపాయలు? 250 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారన్నమాట. దీనికోసం ప్రభుత్వం 20 ఎకరాలు 20 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందనమాట. దీనికోసం 20 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఇది మొట్టమొదటి సెంటర్ కాదు. విశాఖపట్నంలో ఎంఎస్ఎంఈ సెంటర్ ఉందన్నమాట. దాని తర్వాత ఇది 2వ టెక్నాలజీ సెంటర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎంఎస్ఎంఈ 2వ టెక్నాలజీ సెంటర్ అనమాట. ఇది అమరావతిలో నిర్మించబోతూ ఉన్నారు. మొదటిది విశాఖపట్నంలో ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ అమరావతిలో టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించి ఒక టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నట్టుగా గవర్నమెంట్ నిర్ణయించడం జరిగిందనమాట. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ఒక పసిఫిక్ మహాసముద్రంలో చాలా లోతులో, ఒక మైలు పైగా లోతులో ఓకేనా రహస్యంగా వెళ్ళేటువంటి ఒక చేపను గుర్తించినారని మనం చెప్పాం. దాన్ని దెయ్యపు చేప అని కూడా చెప్పుకున్నాం. దాని కళ్ళు 2 నల్లగా ఉండడం వల్ల దాన్ని దెయ్యపు చేప అని పిలుస్తారని చెప్పుకున్నాం. అది ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నైన్త్ క్వశ్చన్, తెలంగాణకు చెందిన ప్రముఖ ఆదివాసి కోట్నాక్ జంగు మృతి చెందారు. ఇతను ఏ లిపిని ఆవిష్కరించారు? చూడండి, తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ ఆదివాసి కోట్నాక్ జంగు మృతి చెందారనమాట. ఇతను ఏ లిపిని ఆవిష్కరించాడంటే కనుక గోండు లిపి. గోండు లిపి ఆవిష్కర్త అనమాట ఇతను. గోండి లిపి ఆవిష్కర్త అనమాట. ఓకే, గోండుకు చెందినటువంటి గుణింతాలు, గణితము, అదేవిధంగా 1 నుంచి 3వ తరగతి వరకు ఓకేనా చిన్నారుల కోసం, గోండు చిన్నారుల కోసం ఆయన తెలుగు వాచకాలను కూడా తయారు చేశాడనమాట. అంత ప్రసిద్ధి అనమాట. ఎవరంటే కనుక ఈ కోట్నాక్ జంగు. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో మృతి చెందడం జరిగిందనమాట. ఇతను ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడు. నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందినవాడు అనమాట. ఆదిలాబాద్ జిల్లా
నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందినటువంటి ఈ జంగు ఇప్పుడు అనారోగ్యంతో మృతి చెందడం జరిగిందనమాట. ఇతను గోండీ లిపి సృష్టికర్త, ఆవిష్కర్త. గోండీ లిపి ఆవిష్కర్త అనమాట. గోండీ గణితంను ఆయన ఆవిష్కరించడమే కాకుండా తెలుగు వాచకాలను కూడా 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు ఆయన తయారు చేయడం జరిగిందనమాట. అంత ఇంపార్టెంట్ వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మరణిస్తూ ఇక్కడ వార్తల్లో ఉన్నారనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. లాస్ట్ క్వశ్చన్. వరల్డ్ 6 రెడ్ స్నూకర్ విజేతగా నిలిచిన భారతీయుడు ఎవరు? వరల్డ్ 6 రెడ్ స్నూకర్ విజేతగా నిలిచిన భారతీయుడు కమల్ చావ్లా అనమాట. ఇతను ఫైనల్లో అజ్దాద్ ఇక్బాల్ పైన విజయం సాధించడం జరిగింది. అనమాట కమల్ చావ్లా. ఇతను ఒక గొప్ప స్నూకర్ అనమాట, మన భారతీయుడు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. రెడ్, ఓకేనా, స్నూకర్ విజేత అనమాట. వరల్డ్ 6 రెడ్ స్నూకర్ విజేత ఎవరంటే కనుక కమల్ చావ్లా గుర్తుంచుకోవాలి. ఓకేనా, డైరెక్ట్ బిట్ అనమాట. ఇక్కడ ఏం అవసరం లేదు. ఇంకా ఇతని గురించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. వరల్డ్ 6 రెడ్ స్నూకర్ విజేత ఎవరంటే కనుక కమల్ చావ్లా అనమాట. ఇతను పాకిస్తాన్ ఆటగాడు అజ్దద్ ఇక్బాల్ పైన విజయం సాధించడం జరిగిందనమాట. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం 3కి షేర్ చేయండి. ప్రతిరోజు ఛానల్ను విజిట్ చేస్తూ రండి, ఖచ్చితంగా మిస్ కాకుండా. ఓకేనా, రైట్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.